జగన్ పరిపాలన బాగుందండి. జగన్ మళ్ళీ గ్రీన్ చిట్టి కొడతాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసిన జగన్ ఏం చేయలేదు. 3 రోజులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి 3 రోజులు ఉన్నారు. 3 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చాడు, పోయారు. ఏం చేశారండి? పొత్తు అన్నాడు. పొత్తు సీట్లు వాడు అడిగినన్ని ఇస్తే పొత్తే. వాడికి పొత్తు లేదు, ఏముండదు. ఊర కాళ్ళు పట్టుకొని వాళ్ళిద్దరు కలిసి అయ్యా అయ్యా మోడీ భజన చేసి రావడం తప్ప, అమిత్ షా భజన వీళ్ళందరూ చేసి రావడం తప్ప ఏమి లేదండి. కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు తాగడి పెడతానికి తయారయ్యాడు. కానీ పవన్ మేము కాపులు అండి, మేము కాపులు. మరి కాపులకి రాజ్యాధికారం కావాలన్నాడు. మరి పవన్ కళ్యాణ్ చూస్తేనే వాళ్ళు సింగిల్ గా నిలబడండి. పొత్తెందుకండి నీకు? చంద్రబాబు నాయుడుతో నీకు పొత్తెందుకు? రంగాన్ని చంపింది ఎవరండి? హోంశాఖ మంత్రి చేస్తుంది ఎవరండి? శివప్రసాదరావు హోంశాఖ. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో చంపించారు రంగాని. రంగా పోయి పవన్ కళ్యాణ్ ఇంట్లో కాఫీ తాగాడంట. పుట్టాడో లేదో తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పుట్టాడా? రంగా ఉన్నప్పుడు పుట్టాడో లేదో తెలియదు. నా ఇంటికి వచ్చి కాఫీ తాగాడు, నా ఇంట్లో టిఫిన్ చేశాడు. ఈ కాదండి చెప్పుకోవాల్సి. కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి ఏ గాడికి వాళ్ళ కాళ్ళగాడ పెడుతున్నాడు. కాపులంతా నా వైపే ఉన్నారని చంద్రబాబు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? గ్రీన్ సిటీతో రమ్మనండి, బయటికి రమ్మనండి. ఏమంటే ముద్రగడ భద్రరామం గారు ఉన్నారు, ఏంది హరినా చౌబే గారు ఉన్నారు. వాళ్ళు లేకౌట్ ఇచ్చారు. నువ్వు అడిగిన సీట్లు తీసుకో, మీకు మేము సపోర్ట్ చేస్తాం కాపులు మొత్తం అన్నావు. నువ్వు తీసుకోలేకపోయావు. చంద్రబాబు నాయుడు 24 ఇచ్చినా, 20 ఇచ్చినా, 10 ఇచ్చినా చంద్రబాబు నాయుడు తొత్తువే. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళు ఎత్తడానికి తప్ప. పవన్ కళ్యాణ్ 24 ఇచ్చా అంటున్నారు. 24లో మళ్ళా బీజేపీ కూడా కొన్ని ఇవ్వాలంట. 8 ఇవ్వాలిగా, 8 ఇవ్వాలా? పవన్ కళ్యాణ్కి వెళ్ళినప్పుడు 24 8 పోతేనండి 16 గెలవడు. ఈ గెలిచేసాడే లేదు, ఎంపీగా పోతారు. ఎక్కడా లేదు. గెలవాడు పవన్ కళ్యాణ్, ఎక్కడా గెలవలేడు. ఎంపీ కాదు, వార్డు కౌన్సిలర్ గా గెలవమనండి పవన్ కళ్యాణ్. వాడు ఎక్కడ పోటీ చేస్తున్నాడో ఏందో. కాపులు అయితే చేయమండి, కాపులు అయితే చెయ్యం. మేము చెయ్యం. ఇదిగో జగన్కే చేస్తాం, జగన్కే చేస్తాం, జగన్కే చేస్తాం. సిద్ధం దేనికైనా సిద్ధం. కాపులు సిద్ధం. కమ్మాళ్ళకి వాళ్ళ దగ్గర మమ్మల్ని తాకడైతే ఎప్పుడే పెట్టాడు పవన్ కళ్యాణ్. వాడిని మేము నమ్మమండి. ఒక్కడిగా నిలబడి జాగ్రత్తగా చేస్తుంటే మేము కాపులు మొత్తం చేస్తాం. వాడి వల్ల కాల చంద్రబాబు నాయుడు తొత్తు. ఇది చంద్రబాబు నాయుడు లేని లేడు. ఎప్పుడు ప్యాకేజ్ ఇస్తే అప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వాళ్ళ తప్ప ఇంకేముండదండి. కాపుల్ని అన్యాయం చేయడానికి తయారయ్యాడు తప్ప న్యాయం చేయడండి. మాకు పవన్ కళ్యాణ్ మమ్మల్ని నాశనం చేయడానికే తయారయ్యాడు. కారంచేడు మండలం జరుబరువాలిపాలెం గ్రామం, పర్చూరు నియోజకవర్గం, యాడం బాలాజీ గారు. నాకు పెళ్ళయి 11 సంవత్సరాలు. టీడీపీ ప్రభుత్వంలో నేను రేషన్ కార్డు అనేది తీసుకోలేదు. నాకు అవసరం లేదు అస్సలు. నేను పక్కా నాకు బియ్యం కూడా తీసుకోలేదు తెలుసా. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు ప్రభుత్వమే. నేను ప్రెసిడెంట్, ఎంపీటీసీ మా ఊరే. వాళ్ళ హయాంలో నేను పెట్టమన్నారు, రాలా. జగన్ అన్న ప్రభుత్వం వచ్చినాక 11 రోజులకే రేషన్ కార్డు తెచ్చుకున్నా. నేను నాకు అవసరంలా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 50,000 రూపాయలు పందెం కాస్తా. నేను నోటు మీద సంతకం పెట్టి ఇస్తా. ఎవరన్నా ఉంటే మొగలు రాయమని. ఎన్ని సీట్లు వచ్చేది మాత్రం నాకు తెలియదు, కానీ పక్కా మాత్రం జగనే. 50,000 పందెం ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ జగన్ అడిగితే మరి 175 అన్నాడు అన్న. 175 అన్న మాట మనకైతే తెలీదు, ఎక్కడ ఎలా ఉండేదన్నది తెలీదు. ప్రభుత్వం మాత్రం జగన్ అన్నే సీఎం, అది మాత్రం పక్కా. ఎంతమంది అయినా ఎన్ని పొత్తులు పెట్టుకొని, ఒకప్పుడు చంద్రబాబు బీజేపీ మోడీనే తిట్టాడు, ఇప్పుడు ఆయన కాళ్ళ మీదే పడ్డాడు. ఎందుకు? ఆయన ఆస్తులు కాపాడుకోవటం కోసం పడ్డాడు అంతే. గెలుస్తాను అని కాదు, ఓడిపోతాను అన్న భయంతో ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాడు. ఏం అసలు అస్సలు అవన్నీ వేస్ట్ మాటలు. ఓడిపోతాను అన్న భయంతో వాళ్ళ కాడకు పోయాడు, అంతకు మించి ఏం లేదు. అంతకుముందు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు. ఏం చేశాడు జగన్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తాడా? ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్
ఎంపీగా పోటీ చేస్తాడు. వెళ్దాం అనుకుంటున్నాడు పాపం. ఎవరు? ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ వెళ్ళు, ఇంకో చోటుకి వెళ్ళు. పర్మిషన్ కోసం 3 రోజులు ఢిల్లీలో పనుకున్నావు. అది జగనన్న ఒక్క రోజులోనే పోయేస్తాడు. నువ్వు 3 రోజులు పనుకున్నావు. ముఖ్యమంత్రికి ఇస్తారు. ముఖ్యమంత్రికి ఇచ్చినా నువ్వు అంతకుముందు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు కదా, ఏం చేసావు? 600 హామీలు పెట్టావు, ఏమిచ్చా? ఇప్పుడు కాపీ కొడుతున్నావు. జగనన్న అమ్మఒడు 13 ఏళ్ళు వేస్తే నేను 15 ఏళ్ళు అన్నావు. 3 గ్యాసులు కొనుక్కోలేరు, నీ 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 డబ్బులు ఇస్తున్నా. పిల్లలు కనమంటాడు, ఎంతమంది పిల్లలు కంటే అంతమందికి ఇస్తారు. ఎందుకంట ఏం అసలు కంటే నువ్వు ఇస్తా. అంత ముందు డబ్బులు మొత్తం ఏం చేసావు నువ్వు? ఇప్పుడు ఈయన జనం సొమ్ము ఇస్తున్నానన్నావు, ఈయన మా సొమ్ము మాకే ఇస్తున్నాడు, కరెక్టే. నువ్వేం చేసావు మరి? మా సొమ్ము మాకు కూడా ఇవ్వచ్చు కదా. అప్పుడు ఇలేదు కదా. ఇచ్చేవాడు కంట్లో కారం చల్లటం అంటే ఇదే. ఏం అవసరంలా. ఈసారి వచ్చేది మాత్రం జగన్ అన్నే. ఎన్ని పొత్తులు రాని సింహం ఒక్కటే సింగిల్ గా వచ్చింది అంతే. సింహానికి ఎదురు లేదు. మనకు సత్తా లేదంటాడు చంద్రబాబు పక్కన కూర్చోబెట్టి. వాడు ఒక మనిషేనా, ఒక నాయకుడా? అది పద్ధతేనా? అతనికి వెళ్తున్నాడంటే అతను స్వార్థం కోసం వాడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇతను చూపెట్టుకుంటే ఏదో జనాలు జై జై అంటున్నారు. ఆ ఓట్లు నీళ్ళంతా జై జై అంటున్నారు. ఆ జై జై అనే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఎట్లా లేరంటే ఈడు మనం ఈడు కాపు కాస్తాడు, ఈడు పోయి వాన కాస్తున్నాడు అనేది ఒక ప్రజల్లో చాలా ఇది అయిపోయింది. ఫస్ట్ నుంచి మాది పులివిందలే కాదని లేదు, కానీ వాళ్ళ చిరంజీవి అన్న వాళ్ళన్నా మాకు పెద్ద అభిమానం కాదని లేదు. కాకపోతే వీళ్ళు చేసే విధానము మన స్టాండ్ మనకు ఉండాలనేది ఉండాలి. ఆ రోజుల్లో మరి జగన్ బయటప్పుడు ఒక్కడే బయటకు వచ్చాడు, ఒక్కడే నేను ఉన్నానన్నాడు. ఈ పొద్దు ఏమైంది? ఇంతకు పెంత పెరిగిపోయింది. ఈ పొద్దు మొన్న మోడీకి తిట్టాడు, పెళ్లి కాలేదు వానికేంది ఇదేంది అన్నాడు చంద్రబాబు. ఈ పొద్దు వాని ఇటు పోయి అదే తిరుపతికి వచ్చే రాళ్ళు వేయించాడు. వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు సొంత చేస్తున్నాడు. ఇంకా జనాలు నమ్మాలంటే నమ్మకుండా ఎట్టుంటారయ్యా? ఈ పొద్దు రేపు పొద్దున సభ అంటున్నారు, సభకు వచ్చిన రాళ్ళు ఎత్తారు. అదే సభ పెడతా అంటారు ముగ్గురు. మోడీ అయితే రాడు. నేను 2 లక్షలైన పందెం కడతా, మోడీ రాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీడియాకి ఇచ్చన్నారు. మోడీ కూడా వస్తారంటే జనాలు వస్తారు, జనాలు వస్తారు. మోడీ వస్తారంటే జనాలు వస్తారా? అంత తప్పక మోడీ రాడు. మోడీ ఒకటే చెప్పాడు, వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను రానన్నాడు. కాకపోతే వీళ్ళు కళ్ళు పట్టుకొని మేము వాడుకొని మేము చేసుకుంటున్నామని చెప్పాడు. అంత తప్పక ఏమీ లేదు, ఏమీ రాదు. వీళ్ళు 30 మంది ఏకమైనా కానీ అంతలా సోనియా గాంధీని ఎదిరించాడు. వీళ్ళు ఎంత నా గొట్టం కోసంతా, అంతే, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే బేసిక్ గా 5th క్లాస్ కొన్న స్టూడెంట్ మైండ్ సెట్ కూడా లేదు అతనికి. చంద్రబాబు నాయుడు విషయం చిన్నపిల్లనైనా చెబుతాడు ఈ రోజుల్లో. మరి ఎందుకని వాడుకుంటే వదిలేసే రకం చంద్రబాబు. కానీ పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తారన్న, ఎటు దారులు లేవు. ఒక ముసలోడు నొలక మంచంలో పెడితే పరిస్థితి అట్టు ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అట్టు ఉంది. ముసలాయన మంచంలో పెడితే లేలేడు కదా. మా ఇంట్లోనో మీ ఇంట్లోనో మీ నాన్నకి నువ్వో నేనో ఒక కర్ర మాదిరిగా సపోర్ట్ ఉంటే ఆయన లేయగలుగుతాడు పైకి. వాళ్ళ పరిస్థితి అట్టు అయిపోయింది. ఎటు చూసుకున్నా అన్ని మోసపోయినాయి. పొత్తులు పెట్టుకున్నారన్న బీజేపీ మరి జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి. ఏంటి అసలు ఎటువంటి ప్రభావం ఉంది? ఏమి ఉండదు. రెండో విషయాలన్నా, చంద్రబాబు నాయుడిని టీడీపీ వాళ్ళు జనసేన ఓడిస్తారు, జనసేన వాళ్ళు టీడీపీని ఓడిస్తారు. వాళ్ళకు వాళ్ళు ఓడించుకుంటారు. జగన్కి మైనస్ ఏం లేదు, ఏమీ లేదు. ఎట్లా నమ్మకం ఎట్లా చెప్పండి? చంద్రబాబు నాయుడు రాజకీయం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా అర్థం కాల. నేను అభిమాని పవన్ కళ్యాణ్కి. 5వ తరగతికి ఉన్న పిల్లోడికి మైండ్ సెట్ కూడా లేదు పవన్ కళ్యాణ్కి వాస్తవంగా. అది వాళ్ళ వల్ల ఉపయోగమే లేదు. ఇట్లాంటి ఎంతమంది గెలిచినా ఎన్ని చేసుకున్నా ఉపయోగమే లేదన్నా. ముఖ్యమంత్రి అవుతా అన్నాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి లేదన్నాడు. ఇప్పుడేమో అసలు ఎమ్మెల్యే కాదు ఎంపీ అంటున్నాడు. నా ఒక విషయం చెప్పేదంటా, ఫస్ట్ 2014 నేను ప్రశ్నిస్తా అన్నాడు, యువత తరపున నేను నిలబడతా అన్నాడు. అసలు ఇంతవరకు అడ్రస్ లేదు. ఏమి చెప్పు, ఆయన మాట్లాడినా ఎంతో మంది కుర్రాళ్ళు ఊగిపోయారు. ఎవడు ప్రశ్నిస్తాడు? నువ్వు ప్యాకేజ్ స్టార్ అంతే. నువ్వు ప్రశ్నిస్తే అవతలాడు ఊరుకుంటాడు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినాడు కూర్చారా నువ్వు? ఇదంతా లోపల రాజకీయం. బయట నీ పని నీదే, నువ్వు తలంచుకొని పోవాలి, నేను ఏదో మాట్లాడతానని చెప్పుకుంటారు. అంతమించి ఉపయోగం ఏం లేదు. ఎవరిని పరిశీలిస్తారు చెప్పండి? నేను చూసారుగా మీటింగ్ లో కాపు సామాజిక వర్గం మొత్తం నా వైపు ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకున్న పరిస్థితి. అసలు వాస్తవంగా కాపులు అనేవాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఈ పవన్ కళ్యాణ్ కూడా గబ్బు పడిపోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు ముద్రగడ సపోర్ట్ చేస్తున్నాడు, హరిరామ జోగే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఎలా ఉండబోతున్నాడు? ఇప్పుడు ముద్రగడ్డ వైసీపీకి రావడానికి అంతా ప్రోగ్రామ్ ఓకే అయిపోయింది.
నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం స్వీప్ చేస్తారు వైసీపీ, దాంట్లో డౌట్ ఏం లేదు. టీడీపీ ఇవన్నీ గల్లంతే. అసలు జనసేన పట్టు ఉంది, కీలకమైంది అక్కడ ఉభయ గోదావరి జిల్లా అంటారు. అన్న పట్టుంటే నీకు మొన్ననే తెలియాలా, పట్టు మన ఒకటిగో లేదు వ్యవహారం. నీ పట్టు ఏడుంది? ఏం లేదు. ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా నో యూజ్. జగన్ తట్టాలంటే అవతలోడు కూడా జగన్ అయి ఉండాలా, ఆపోజిట్ కూడా జగన్ అయి ఉండాలా. అవతల జగన్ అయి ఉంటేనే జగన్ తట్టగలుగుతాడు. లేదా వీళ్ళందరూ ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా ఢిల్లీని కటకట్లాడించిన ఏకైక మగాడు ఎవడంటే అది పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి ఒకడే. ఏంటి అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఏకంగా వచ్చేస్తున్నారు దాడి చేయడానికి జగన్ మీద? వాళ్ళు వచ్చినా కూడా ఏమీ కాదు. జగన్ ఖచ్చితంగా 118 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు. సచివాలయ వ్యవస్థ కానీ ఇంతకుముందు మా ఒక మనిషి పోవాలంటే ఏదైనా పని చేసుకోవాలంటే ఈఆర్ఓ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరిగే వాళ్ళు ఇవి అవసరం లేకుండా ప్రతి మా సామాన్య మానవుడు కూడా సచివాలయంలో పనిచేసుకుంటున్నాడు. ఈ సచివాలయం ఎంతో గొప్పది. ఇది పోతే అప్పుడు జనాలకు కూడా ప్రతి పబ్లిక్ కూడా అర్థమవుతుంది ఆ సచివాలయ వ్యవస్థ గురించి ఏందో. ఈ జగన్ వస్తే పేదవాడికి, పెత్తందారులకు పేదవాడికి మధ్య యుద్ధం జరుగుతుంది. పేదవాళ్ళు ఏమన్నా అభివృద్ధి చెందుతున్నారు? అభివృద్ధి చెందుతున్నారు. స్కూళ్ళు నెంబర్ 1, 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ గార్బెడ్లు, 4 పోర్ట్లు. మాకు ఇప్పుడే మొన్న జగన్మోహన్ రెడ్డి లాంచింగ్ చేశారు వెలుగొండ ప్రాజెక్టు. మాకు బ్రహ్మాండంగా ఉంది. ఒక 2-3 నెలల్లో మాకు వాటర్ వచ్చేస్తాయి, ఇబ్బంది లేకుండా మాకు. మా ఎన్నపాలెం ఈ ప్రభుత్వం జరిగితే ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా మేము జరగలే. ఫుల్ మెజార్టీ వచ్చింది జగన్కి. ఎట్టొచ్చేది ఉంది, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పథకం, ఏదో ఒక పథకం డబ్బు చేర్చాడు. ఏది బ్యాంకులకు పోయి కష్టపడాల్సిన పని లేదు, ఇళ్ళకే వస్తున్నాయి. సచివాలయాలు పెట్టాడా? ఇప్పుడు 10 ఆడింగులు తేవాలంటే అర్థంకి పోవాలా, 2 ఏళ్ళు ఇయ్యాలి వాళ్ళకి. చంద్రబాబు ప్రభుత్వంలో నేను 2 ఎకరాలు పాస్బుక్లు తెచ్చుకోవాలంటే 12 ఏళ్ళు గడుచుకున్నారు. ఇవాళ ఆ పని లేదు. సచివాలయంలో పోతే మన పాస్బుక్లు ఇస్తున్నారు. సచివాలయం అసలు చాలా మంచిది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మొత్తం నాశనం చేస్తాడు. ఇంకేమి జగన్ ఈసారి వచ్చాడంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అసలు ఉండరు, లక్షలు తీసుకునే వాళ్ళు ఉండరు. మొత్తం సచివాలయాలకు అప్పచెబుతాడు. గ్రామ పంచాయతీలు పెట్టడు. గ్రామ పంచాయతీలు పెడితే వర్గాలు అయితే తన్నుకోవటమే ఓళ్ళల్లో. అది సంగతి. ఏ క్లాసు తల్లికి తల్లి ఆ పాలు ఇచ్చినట్టే ఉంది. తల్లి మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడు మన తల్లి అట్టిచ్చింది ఆ పాలు అట్టుంది. పవన్ కళ్యాణ్ ఉంది వాడి ఆడ పైటేస్ గడి అయితే ఆ పైటేస్ గడికే సరిపోయింది కానీ దీనికి సరిపోదు. పవన్ కళ్యాణ్ ఏది వాళ్ళ సీటు వాళ్ళే గెలవలేక సత్తే ఇంకా వారెంట్లు ఎడ తీసేస్తారు వాళ్ళ ఇద్దా. వీళ్ళు ముగ్గురు ఒకటి అయింది. ముగ్గురు రారు. మాది కోరిసిపాడు, మాది 700-800 మెజార్టీ. ఎవరన్నా జగన్ పథకాలు చూసి ఇటు వచ్చారా? టీడీపీ వాళ్ళు వచ్చారు. ఇంతకు ముందు బీజేపీ రామచంద్రారెడ్డి వాళ్ళంతా అటు ఉండేవాళ్ళు. వెంకయ్య నాయుడు అంటే తొడగోసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళంతా ఇటే వచ్చారు. జగన్ చూసే ముందు పథకాలు వచ్చినాయి. జనానికి పేద ప్రజలందరూ క్షేమంగా ఉండరు. ఇవాళ మా పల్లెల్లో ఏసీలు బిగించారు, రైతులు బిగిలా. కావాలంటే పోయి చూడు, ఇక్కడే పేదలు బాగుపడుతున్నారు. ఇలా ఏంది, ఆయిల్ ప్యాకెట్ 150 ఉంది, సిలిండర్ 1100 ముందు అంటున్నారు. కూలి ఎంత 400. ఏది 11 గంటల కాడి నుంచి పోయి 5 గంటల వరకు. పొద్దున్నే పోతే 200, శనగ వేయడానికి పోతే 300. ఇక కమ్మన కూలి వస్తుంది. ఇవాళ 4 ఉండాల పని ఎట్టుంది, హాయిగా ఉంది, బతుకుతున్నారు. ఏం పెరిగితే పేదలు చక్కగా బ్రహ్మాండంగా ఉంటున్నారు, తిరిగే లేదు. ఇటువంటి ప్రభుత్వం కావాలి మనకు కావాలా? వీళ్ళు ఉంటేనే మళ్ళీ వాళ్ళు ఉంటే ఉంది దాచుకొని సరిపోయింది. ఇంకేడుంది? ఏడ వచ్చేదే కటకటి కృష్ణానదిలో ముగ్గురిని కట్టగట్టి ఆ కృష్ణానదిలో నూగుతాడు. చూస్తానండి మీరంటారు. యాడికి వాళ్ళు వచ్చేది ఇక రారు వాళ్ళు. ఇక అయిపోయింది వాళ్ళ చరిత్ర. మాది చందలూరు గ్రామం, అద్దంకి నియోజకవర్గం. గొట్టిపాటి రవిని ఓడిద్దామనే వచ్చాం మేము. అది మా ధ్యేయం. అది ఓటమి ఎరగని నాయకుడికే చుక్కలు చూపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా. ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తాడు, అంతే అతను. మమ్మల్ని అందరినీ వైసీపీలోకి తీసుకెళ్ళిందే గొట్టిపాటి రవి 2014లో. మేము కాదులే అనుకొని ఇటు చేరాం. ఇవాళ క్యాండిడేట్లు ఎవరు అనేది అనవసరం.
అంతకుముందు మీరు ఇదా వైసీపీ. అసలు రామారావు పుట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి గుండె అంకితం. అతను ఎప్పుడైతే చంపేశారో, చంపబడ్డాడో, లేకపోతే దురదృష్టవశాత్తు ఆయన కాలం చెల్లి వెళ్ళాడో అప్పటి నుంచి చంద్రబాబు అంటే నేను విభేదిస్తానే ఉండా. అది ఎన్టీఆర్ ఇచ్చేసాడనేనా? కేవలం ఎన్టీఆర్కి అన్యాయం చేశాడని. అన్యాయం చేసి ఆయన పథకాలు ఒక్కటన్నా ఉంచాడా? అభివృద్ధి అనేది శూన్యం. అది మరి అతను ఎందుకు నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లా. అభివృద్ధి అనేది వస్తుంది జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా. నాడు నేడు అనగానే, లేదా పిల్లలకు సాక్స్, బుక్స్, బ్యాగ్స్, ఎన్ని రకాలు ట్యాబ్స్, ఎన్ని రకాల సదుపాయాలు పిల్లలకు. విద్య మీకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది రాసి పెట్టుకోవాలి చంద్రబాబు అనేవాడు. ఎంతకంటే చక్కని మాట ఇంకెవడు అంటాడు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏకమయ్యి ఓడిస్తామని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఓడించడానికి వచ్చిన అభివృద్ధి ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథకాల ముందు వాళ్ళు పనికిరారు. ఇక బలాదూర్ అంతే. అది ఇప్పుడు ఎలా ఉంది సిద్ధం సభ? ఇక్కడ ఎలా ఉంది సిద్ధం సభ? అమోహం. అమోహం అనుకునే వచ్చాం. అమోహం బ్రహ్మాండం. ఎందుకంటే సభ ఇంకెక్కడ ఉంటది? చరిత్రలో మిగిలిపోయే సభ ఇది. ఆంధ్ర రాష్ట్ర చరిత్ర. ఆంధ్ర రాష్ట్రం పుట్టింది మనకు కొద్ది సంవత్సరాలే అయింది. ఈ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో రాసుకోవాలి ఈ సభని. ఓకే.